ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఈ విధముగా మా ఈ ఛానల్ ద్వారా ఆయా నూతనమైనటువంటి ఆధ్యాత్మిక ఈ సందేశాలు ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకుని రావడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తూ మీకు తెలిసిన ఆత్మీయులకు కూడా మీరు పరిచయం చేస్తూ మా ఈ పరిచర్యకు మేలుకరంగా దీవెనకరంగా ఉన్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును, మీ భవిష్యత్తులను, మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. మీ అక్కరలు, మీ అవసరతలు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నామములో మీకు దయచేయునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, గత అనేక వారాలుగా ఒక అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ అంశాన్ని మరొకసారి సమయంలో నేను మీ ముందుకి తీసుకొస్తూ మీకు తెలియజేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, 3 మేకులు పీక్కోలేని దేవుడు అని ఎవరిని విమర్శించుచున్నారో మీకు తెలుసా అనే అంశాన్ని గత అనేక వారాలుగా ఈ యొక్క అంశానికి సంబంధించిన అనేకమైనటువంటి కోణాల్లోంచి ఎన్నెన్నో నూతనమైనటువంటి విషయాలను ప్రార్థనాపూర్వకంగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు అనేకమైనటువంటి నూతనమైన విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి ఆయా ఆ మత విశ్వాసాలకు సంబంధించిన మత గ్రంథాల నుంచి కూడా మనం తెలుసుకుని పోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దయతో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈ సందేశాలను ప్రారంభం మొదలుకొని చివరి వరకు చూసి తద్వారా ఆధ్యాత్మిక మేలులు మీరు పొందాలని, తెలియలేని ఎన్నో దైవ సంబంధమైనటువంటి సత్యాలు మీరు తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే గత వారం మనం చెప్పుకున్నటువంటి విషయాలను మరొకసారి నేను మీకు క్లుప్తంగా తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆదాము హవ్వల ఆజ్ఞాతిక్రమ పాపము ఆదిలో యెహోవా లేక యెహోవా ద్వారా క్షమించబడలేదని గత అనేక వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా అనేక విషయాలను మనం తెలుసుకుంటూ చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. బైబిల్ పరంగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆదిలో ఆదాము హవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపాన్ని దేవుడు ఆదిలో క్షమించలేదని బైబిల్ పరంగా నేను మీకు తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఆదిలో దేవుడు ఆదాము హవ్వల ఆజ్ఞాతిక్రమ పాపమును ఆదిలోనే క్షమించలేదనుటకు ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 3వ అధ్యాయములో నుండి అద్భుతమైనటువంటి వాక్యానుసారమైనటువంటి వివరణ ఇవ్వడం జరిగింది. అద్భుతమైనటువంటి విషయాలను ఆ ఒక ఆదికాండం 3వ అధ్యాయంలోంచి వివరించి బహు వివరముగా గత వారం తెలియపరచడం కూడా జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ ఆ విషయాలు ఎవరైనా వినకపోతే, ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే ఆ వీడియోని కూడా అంశ సందేశాలు, ఆ విషయాలను కూడా మీరు వీక్షించాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. తద్వారా ఎన్నో విలువైన విషయాలు ఆదికాండం 3వ అధ్యాయంలోంచి నేను వివరించి తెలియపరచడం జరిగి ఉన్నది కనుక ఆ విషయాలన్నీ మీకు తెలియపరచబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనం చెప్పుకున్నటువంటి అంశానికి సంబంధించిన ఆ నూతనమైనటువంటి అనేకమైన విషయాలు ఈరోజు కూడా మరికొన్ని మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దీనికి ముందు కొన్ని విషయాలు మీ యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి ప్రభు సేవకునిగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నప్పుడు మారుతున్న ఆయా పరిస్థితులు రకరకాల అవిశ్వాసపు సంబంధించినటువంటి విషయాలను మనం వింటూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే అవిశ్వాసుల యొక్క మాటల యొక్క ప్రభావం మన ఆధ్యాత్మిక జీవితాల మీద కొన్ని సందర్భాలు పనిచేస్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో విశ్వాసములో కొంత సన్నగిల్లేటటువంటి పరిస్థితి, విశ్వాసములో నిరాశ నిస్పృహకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో మనకి కలుగుతూ ఉంటాయి, ఎదురవుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక ప్రియా దేవుని బిడ్డలారా 4వ అధ్యాయం 4లో మనం చూస్తున్నప్పుడు యోహాను భక్తుడు యోధా క్రైస్తవులకు అన్యజనుల్లోంచి క్రీస్తును విశ్వసించిన ఆ క్రైస్తవ బిడ్డలకు అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలైన వారికి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఏమని వ్రాసి తెలియపరుస్తున్నారంటే
మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవ బిడ్డలు ఈ సత్యాన్ని తప్పక తెలుసుకోవాలి. ఏమండి, మనలో ఉన్నటువంటి యేసు ప్రభువారు లోకములో ఉన్నటువంటి లోకాధికారి అయిన సాతాను కన్నా ఆయన గొప్పవాడిని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే, కొన్ని సందర్భాల్లో ఏమండి మరి మరి నెబుకద్నెజరు వలె, ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. నెబుకద్నెజరు వలె ఏమండి మరి మహావృక్షము వలె ఏమండి ఆకాశమునంటూ ఎత్తుగా ఏమండి ఆయా పరిస్థితులలో ఎదిగేవారు మనకి ఎదురుగా ఉంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో నెబుకద్నెజరు వలె, ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఏమండి మరి ఆ రాజ్య పరిపాలన పరంగా మరి నెబుకద్నెజరును మనం చూస్తున్నప్పుడు, ఆనాడు నెబుకద్నెజరు లోకమంతటా ఆయన యొక్క రాజ్య పరిపాలన విస్తరించిందని ఏమండి దానియేలు గ్రంథం 4:22లో మనం చూస్తూ ఉంటాం. అంటే మహావృక్షంగా ఏమండి ఆకాశమునంటూ ఏమండి మరి ఆ ఒక రీతిలో ఎదిగేటటువంటి వారు ఏమండి బలవంతులైన వారు, ప్రియా దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో ఏమండి మన ఎదుట ఉంటూ ఉంటారు. అలాంటి వారిని గురించిన అనేకమైన విషయాలు మనం వింటూ ఉంటాం. ఏమండి అయితే ఒక విషయాన్ని మర్చిపోకూడదు. నెబుకద్నెజరు కాలంలో నెబుకద్నెజరు ఏమండి ఆకాశమునంటూ రీతిలో ఎదిగి ఉన్నాడంట. ఏమండి లోకమంతా కూడా ఆయన రాజ్య పరిపాలన విస్తరించింది. ఏమండి ఆయన యొక్క పరిపాలనకి తిరుగులేదంట. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఏమండి నెబుకద్నెజరు కాలంలో నెబుకద్నెజరు విజయాలతో దూసుకుపోయాడు. ఏమండి అంతేకాకుండా బంగారు సామ్రాజ్యంగా చరిత్ర పుటల్లోనికి ఎక్కిన బబులోను సామ్రాజ్య చక్రవర్తిగా గొప్ప పేరు ప్రఖ్యాతును ఆయన సంపాదించుకున్నాడు. అయితే ఆయనలో గర్వము అహంకారము ఆయన్ని ఏలుబడి చేసింది. ఆయన యొక్క విజయాలన్నీ కూడా ఆయన తెలివితేటలు, ఆయన జ్ఞానము ఇలాగా మరి నా వలనే, నా గొప్పతనం వలనే అని తను ఏటేడంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మరి విర్రవీగినట్లు చరిత్రలో మనం నెబుకద్నెజరుని మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, కొన్ని సందర్భాల్లో నెబుకద్నెజరు లాంటి ఆ పరిపాలకుల గురించి మనం వింటూ ఉంటాం. నెబుకద్నెజరు లాంటి మరి ఆ గొప్ప పేరు ప్రఖ్యాత కీర్తి మరి తిరిగిలేని విజయాలు కలిగిన వారి గురించి మనం వింటూ ఉంటాం. వారి యొక్క మాటలు కూడా కొన్ని సందర్భాల్లో క్రైస్తవ విశ్వాసాన్ని బలహీనపరిచే రీతిలో ఉంటూ ఉంటాయి. కానీ ఒక విషయాన్ని మర్చిపోవద్దు. లోకంలో ఉన్నవారు ఎంత గొప్పవారైనా, వారి ఎన్ని విజయాలు, తిరిగిలేని విజయాలు సాధించినా మరి వారికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అని తప్పక నీవు విశ్వసించగలిగినప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనలను ఎవరు కూడా జయించలేరు. కారణం ఏంటంటే, మనలో ఉన్నటువంటి క్రీస్తు పాపాన్ని జయించారు, మరణాన్ని జయించారు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక జయశీలుడు విజయశీలుడు మనలో ఉన్నాడు. గనుక మొదట ఆయన్ని జయించాలి, అప్పుడు మనలను జయించాలి. గనుక మనలో ఉన్నవాడు గొప్పవాడు. గనుక ఆయనను ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు జయించిన వారు, ఓడించిన వారు ఏ ఒక కోణములో కూడా లేనే లేరని ప్రభు సేవకనుగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గనుక ఎందుకు ఇంత వివరంగా నేను చెప్తూ ఉన్నానంటే, లోకంలో ఎంత గొప్పవారైనప్పటికీ, ప్రియా దేవుని బిడ్డలారా, ఏదో ఒక రోజు నెబుకద్నెజరు వలె అంత గొప్పవాడైన నెబుకద్నెజరు తన యొక్క జీవితంలో, ప్రియా దేవుని బిడ్డలారా, మరి వాని యొక్క గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి, ఇక నాకు తిరుగులేదని ఆ గర్వాన్ని బట్టి, ప్రియా దేవుని బిడ్డలారా, గడ్డి తినే స్థితిని దేవుడు నెబుకద్నెజరుకి కలుగు చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చివరికి ఎలా అయిపోయిందంటే, హీనమైనటువంటి స్థితి నెబుకద్నెజరు అనుభవించాడు. అవమానకరమైనటువంటి అవహేళన కలిగిన పరిస్థితుల నుండి ఆయన యొక్క జీవితం ముగించబడినట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కనుక నెబుకద్నెజరు లాంటి గొప్ప గొప్పవారు మనకు ఎదురై అహంకారపు గర్వముతో కూడిన మాటలు మరి క్రీస్తుని విశ్వసించిన నీ విషయమై నీకెదురు కావచ్చు, ఒకవేళ నీ విషయమై పలకొచ్చు. కానీ నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన నీలో ఉన్నంతకాలం నిన్నెవరూ జయించలేరు. నీ పరిస్థితుల మీద ఏ రకంగా వారి జయాన్ని పొందలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 4 వరకు, యోహాను సువార్త 10వ అధ్యాయం 10, 18 వచనాలు, యోహాను సువార్త 14:6లో మనం చూస్తున్నప్పుడు, ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవుని యొక్క జీవము
క్రీస్తుతో పరలోకమందు దాచబడి ఉన్నదని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఇక్కడ క్రీస్తు సువార్తను ప్రకటించు సందర్భంలో సత్యవంతుడైనటువంటి క్రీస్తు ప్రజగా నీ ఉంటూ ఉన్నప్పుడు నీ జీవాన్ని తీసివేసే ప్రయత్నం చేయడానికి కొన్ని ప్రయత్నాలు ఒకవేళ చేయొచ్చేమో కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మర్చిపోవద్దు. క్రీస్తుతో పరలోకమందు దాచబడినటువంటి ఆ నీ జీవాన్ని లేక నీవు పొందబోయే ఆ నిత్య జీవాన్ని ప్రియా దేవుని బిడ్డలారా ఎవరు కూడా యేసు చేతులోంచి తీసుకోలేరు. నీ జీవాన్ని ముట్టుకోలేరు ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఈ విషయాలు మీ విశ్వాసాన్ని బలపరచడానికి ప్రారంభ మాటలుగా నేను మీకు తెలియపరచడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. గనుక ఈ యొక్క మాటలు వింటున్న ప్రియా దేవుని బిడ్డలారా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికన్నా గొప్పవాడని ఎరిగి విశ్వాసముతో మీ యొక్క విశ్వాస ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలని ప్రభు సేవకనగా నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మన అంశానికి సంబంధించినటువంటి విషయాలలో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా నూతనమైన మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో ఇంతకీ పాపానికి బలి అవసరమా, నిత్య జీవానికి బలి అవసరమా అనేటటువంటి ఈ యొక్క ప్రశ్నలు రకరకాల మత విశ్వాసాలకు చెందిన ఆయా ఆత్మీయులు ఆ ప్రశ్నలు సంధించడం మనం వింటూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ విషయాలు గమనించండి. బలి అవసరమే అని ఆయా మత గ్రంథాలు సాక్ష్యం ఇచ్చుచున్నాయి. ఈ విషయాన్ని గమనించండి. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ కూడా, అందులోనటువంటి దేవుడు కూడా ప్రియా దేవుని బిడ్డలారా బలి అవసరమే అని ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తున్నాం. దేనికి బలి అవసరం అంటే ప్రియా దేవుని బిడ్డలారా పాపం క్షమించబడ్డానికి అంతేకాకుండా నిత్య జీవాన్ని పొందడానికి ఆ ఒక పరిశుద్ధ పట్టణమును ఆ పరలోకములో లేక నూతన ఆ యెరూషలేములోనికి ప్రవేశించినట్లు తప్పక బలి అవసరము. ఇది ఏ రకమైన బలి, ఇంతకీ ఈ బలి ఎవరు అనే విషయాలు మనం మునుముందుకి తెలుసుకోబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే చాలామంది ఈ విధంగా మాట్లాడడం మనం వింటూ ఉన్నాం. పాపానికి బలి అవసరమా, నిత్య జీవాన్ని పొందడానికి బలి అవసరమని వారి యొక్క ఆలోచనల్లో యేసు ప్రభు యొక్క శిలువ బలియాగాన్ని వారి ఆలోచనల్లో వారు ఉంచుకొని మాట్లాడడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంటే వారు క్రీస్తు బలిని క్రీస్తు శిలువ బలియాగాన్ని అది అవసరము లేదు అనేటటువంటి అభిప్రాయంతోనే వారు ఈ ప్రశ్నలు సంధించడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. యేసు ప్రభు వారు ఎవరి కొరకైనా బలి అయిపోయారనే ఆలోచనతోనే వారి యొక్క ప్రశ్నలు సంధించడం జరుగుతుంది. కానీ ప్రియా దేవుని బిడ్డలారా దీనికి సంబంధించిన విషయాలు వివరంగా మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే దేవుడే అన్నాడు పాపాల ఆ స్థానములో ఒక పరిశుద్ధమైన బలి అవసరమని దేవుడే ఆదిలో ప్రకటించాడని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా నిత్య జీవానికి బలి అవసరమా అనే ఈ ప్రశ్న ప్రియా దేవుని బిడ్డలారా ఎలా ఉందంటే నరహత్య చేసేవానికి శిక్ష అవసరమా అనేటట్లు ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు రేపిస్టులకు కఠిన శిక్షలు అవసరమా అనేటటువంటి ఆ ప్రశ్నగా కనబడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. ఒక వ్యక్తి నేరము చేసినప్పుడు ఆ నేరానికి ఒక ప్రాయశ్చిత్తం ఉండాలి, ఒక శిక్ష ఉండాలి, ఒక పరిహారం అనేది ఉండాలి. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆదిలో ఆజ్ఞ అతిక్రమ పాపమును చేసినటువంటి అవ్వ ఆదాములకు వారి పాపమునకు బలి అవసరమని ఆ విషయము వారికి తెలియకపోవచ్చు. ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు తినవద్దని చెప్పినటువంటి వృక్షఫలములు తింటే వాటి శిక్షలు శాపాలు ఎంత ఘోరంగా ఉంటాయో వాటిని అనుభవిస్తే గాని వారికి అర్థం కాలేదు. ఈ విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు అపవాదికి ఒక న్యాయం, మానవునికి ఒక న్యాయము చేటుకు చూపుటకు దేవుడు మనిషి కాదని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ఆయన న్యాయవంతుడైన దేవుడు, పక్షపాతము లేని దేవుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియులారా ఎవరికి వేయవలసిన శిక్షను వారికి వేసే దేవుడై ఉన్నాడు. ఏ దేవుడు అంటే ప్రియా దేవుని బిడ్డలారా హిబ్రూలో యెహోవే అని పిలువబడ్డారు. తదుపరి యెహోవే యెహోవాగా
పిలువబడ్డారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక ఎవరికి వేయవలసిన శిక్షను వారికి వేసే దేవుడై ఉన్నాడు యెహోవా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సాతాను గాడిది ప్రియా దేవుని బిడ్డలారా వెన్నుపోటు రాజకీయం. ఈ విషయాన్ని గమనించండి. అయితే హవ్వ ఆదాములది మోసపోయినటువంటి పాపం ప్రియా దేవుని బిడ్డలారా. మోసములోనే దేవుని ఆజ్ఞను వారు మీరారు. గనుక ఈ విషయాలు గమనించండి. గనుకనే సాతాను విషయమై దేవుడు క్షమాపణ హృదయాన్ని కలిగి లేడు. వానితో ఏకీభవించిన వారి విషయమై క్షమాపణ హృదయాన్ని ఆయన కలిగి లేడు. కానీ తన స్వాస్థాలతో నిర్మించిన ఈ మానవుని విషయమై, అంటే హవ్వ ఆదాములు వారి ద్వారా వచ్చిన జనరేషను వారి విషయమై క్షమా హృదయాన్ని ఏమిటి కలిగి ఉండడానికి ఆయన ముందుకి వచ్చారు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, సాతాను యొక్క ఏమిటి మాటల ద్వారా ఆదాము హవ్వలు మోసపోయారు ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే దేవుడు వారిని ఏమిటి మరి నరకపాత్రులుగా విడిచిపెట్టక ఏమిటి మరి ఆయన వారి పాపాలను ఏమిటి క్షమించడానికి ఆయనే ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎటువంటి నిర్ణయమో ఈ వర్తమానాల్లో మనం తెలుసుకోబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఏమిటి ఆదాము హవ్వలు మోసపోవడానికి, ఆజ్ఞాతిక్రమ పాపాన్ని చేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా ప్రధాన కారకుడు ప్రియా దేవుని బిడ్డలారా అపవాదియే అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఆదాము హవ్వల ఆజ్ఞాతిక్రమ పాపానికి ఒక ప్రాయశ్చిత్తమును తన శిలువ బలియాగము ద్వారా చేటకు ఉద్దేశించి దానికి శాశ్వత పరిష్కారమును ఏమిటి చూపినట్లు కూడా మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ప్రియా దేవుని బిడ్డలారా అద్భుతమైనటువంటి ఏమిటి ఒక పాపానికి ప్రాయశ్చిత్తంగా ప్రియా దేవుని బిడ్డలారా తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని ప్రియా దేవుని బిడ్డలారా తన యొక్క ఏమిటి పాపం లేని సొంత రక్తాన్ని ఏమిటి మరి ఆ యొక్క రక్తాన్ని బలిగా అర్పించడానికి తానే ఏమిటి దేవుడైన తానే మానవునిగా రావడానికి ఆదిలోనే ప్రియా దేవుని బిడ్డలారా ఏమిటి ఆయన ప్రకటించడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఏమిటి సర్వమానవాళి పాప పరిహార్థము కొరకై దేవుడే తన పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి ఏమిటి తాను ముందుగానే ప్రకటించినట్లు ఆదికాండం 3వ అధ్యాయములో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా అయితే ఆ రక్తాన్ని ఏమిటి అంటే దేవుని పరిశుద్ధ రక్తాన్ని ఏమిటి విమర్శించే వారిగా కొంతమందిని ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి మానవుల యొక్క పాపాల నిమిత్తమై ఏ పరిశుద్ధ రక్తమో ఆదిలో ప్రకటించబడి అది సర్వమానవాళి కొరకు ఏమిటి క్రీస్తు ద్వారా ఏమిటి కార్చబడిందో చిందించబడిందో ఏమిటి మానవుల యొక్క పాపాలు క్షమించబడ్డానికి ప్రియా దేవుని బిడ్డలారా మానవుల యొక్క శాపాలు క్షమించబడ్డానికి ఆ రక్తాన్ని ఈరోజు విమర్శించే స్థాయికి ఏమిటి కొన్ని మరి మత విశ్వాసాలకు చెందిన వారు ఏమండి మరి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఏమండి వారు ఆ యొక్క క్రీస్తు పరిశుద్ధ రక్తాన్ని రకరకాల ప్రశ్నలతో విమర్శించి రకరకాలుగా దూషిస్తూ మాట్లాడిన వారు లేకపోలేదు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. మరికొంతమంది ఏమండి అసలు బలి ఎందుకు ఏమండి ఆయన క్షమిస్తే సరిపోతుంది కదా అని ఏమండి దేవుడు క్షమించకపోయినా క్షమించేశాడని మరికొంతమంది ప్రచారం చేయడం కూడా జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆదిలో దేవుడు ఆదాము హవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపాన్ని ఏమండి క్షమించి వేసినట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయా మత విశ్వాసాలకు చెందినటువంటి దైవ గ్రంథాలుగా ఏమండి విశ్వసించేటటువంటి గ్రంథాలలో ఎందుకు ఏమండి మరి ఈ విధంగా వ్రాయబడి ఉందో ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకుందాం. ఎందుకు ఇంత వివరంగా నేను తెలియపరుస్తున్నానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మరి దేవుడు ఆదిలో క్షమించేశారని మరి కొంతమంది చెప్తూ ఉంటుండగా అసలు ఎందుకు అవసరం, ఆ బలి అవసరం లేదు కదా ఏమండి మరి దేవుడు మానవునిగా వచ్చి చనిపోవలసినంత అవసరత ఏముంది అని కొంతమంది మాట్లాడేవారు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇంతకీ బలి అవసరమో కాదో మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే బలి అవసరమని ఆయా మత విశ్వాసాలకు చెందిన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. వాటి గురించి మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ముందుగా ప్రియా దేవుని బిడ్డలారా మనం ప్రియా దేవుని బిడ్డలారా యూదులకు సహోదరులుగా పిలువబడుచున్నటువంటి అరబీయులు లేక ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఇస్లాం మత విశ్వాసానికి చెందినటువంటి ఏమండి ముస్లిం సహోదరులు తెలియజేసినటువంటి విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే వారు ఈ విధంగా ఏమండి మరి ఉంటూ ఉంటారు. ఏ విధంగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా నిత్య జీవానికి బలి అవసరమా
అనే ప్రశ్నను వారు సంధిస్తూ వారు బైబిల్లోని ఆయా వాక్య వచనాలను ప్రియా దేవుని బిడ్డలారా చూపిస్తూ ఈ విధంగా వారు చెప్పడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే బైబిల్లో ఉన్న విషయాల ద్వారానే క్రీస్తు శిలువ బలియాగాన్ని విమర్శ చేసే ఒక ప్రయత్నాన్ని చేయడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 16వ వచనాన్ని వారు చూపిస్తూ వారు ఇలా అంటూ ఉంటారు, ఒకరి పాపం కొరకు మరొకరు ప్రాయశ్చిత్తం చేయడం ఏంటి అని ప్రశ్న వేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా మీ బైబిలే ఈ విధంగా తెలియజేస్తుంది అని వారు చెప్తుంటారు. ఏ విధంగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధించకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధించకూడదు, ఎవని పాపము నిమిత్తమో వాడే మరణశిక్ష నొందును అని దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రము ఆ ధర్మశాస్త్రములో చెప్పారు అని ఆ వాక్యాలను వారు చూపిస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా కీర్తనలు 49వ కీర్తన 7లో ఆ వాక్య ఆచరణాన్ని కూడా వారు చూపిస్తూ వారు ఏమంటూ ఉంటారంటే ఎవడునో ఏ విధము చేతనైననో తన సహోదరుని విమోచింపలేడు అనే వాక్యాన్ని వారు చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఇర్మియా గ్రంథం 31, 29, 30 ప్రకారం ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలు పళ్ళు పులుసునను మాట వాడుకొనరు, ప్రతివాడు తన దోషము చేతనే మృతునందును, ఎవడు ద్రాక్షకాయలు తినునో వాని పల్లె పులియును. అదేవిధముగా యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా వారు చెప్తూ ఉంటారు, పాపము చేయవాడే మరణమునందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయటలేదని, కుమారుని దోష శిక్షను తండ్రి మోయడు, ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వమో ఆ దుష్టునికే చెందును అని దేవుడు తన ప్రవక్త అయినటువంటి యేస్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచారని ఈ విషయాలు కూడా వారు చెప్తుంటారు. పిల్లలు అయితే ఈ వాక్యాలను వారు ఈ విధంగా చూపిన వెంటనే వాక్య పరిజ్ఞానము లేని క్రైస్తవ సేవకులు అవ్వచ్చు, లేక కొంతమంది సువార్థికులు ఇది నిజమేనేమో అనేటటువంటి ప్రియా దేవుని బిడ్డలారా వారు చూపించినటువంటి వాక్య వచనాలను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా నమ్మువారు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా ఇలాంటి వారు తెలుసుకోవాల్సినటువంటి అనేకమైన అద్భుతమైనటువంటి విషయాలు ఈ అంశ సందేశము ద్వారా ఈ నూతనమైనటువంటి ఈ విషయాల ద్వారా నేను మీ ముందుకి ఈ ప్రశ్నలకు జవాబులు నేను వాక్యములోంచి ఆయా మత గ్రంథాలకు చెందిన వాటిలోంచి కూడా నేను మీ ముందుకి తీసుకుని రావడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపము మరి ఆ ఒక పవిత్ర ఖురాన్ మరి సురాయే బకరా సురా 2వ సురా 37లో ఆ ఆయత్తులో మనం చూస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా అల్లా ఆదాము ఆ యొక్క పాపాన్ని ఆ ఒక ఆజ్ఞాతిక్రమ పాపాన్ని ఆదిలోనే క్షమించేశాడని మరి అక్కడ వ్రాయబడి ఉండుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఇస్లాం మత విశ్వాసానికి చెందినటువంటి ముస్లిం సోదరులు సురాయే బకరా సురా 2వ సురా 37లో వ్రాయబడి ఉన్నట్లు మరి ఆదాము యొక్క ఆజ్ఞాతిక్రమ పాపాన్ని ఆదిలోనే అల్లా క్షమించి ఉన్నారని వారు సురాయ బకరా 2వ సురా 37వ ఆయత్తులో వ్రాయబడిన విషయాన్ని బట్టి వారు నమ్ముతూ ఉంటారు. ఇది వారి యొక్క నమ్మికని ప్రభు సేవకనగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ఈ సందర్భంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. పవిత్ర ఖురాను ప్రకారం ఆదాము యొక్క ఆజ్ఞాతిక్రమ పాపమును ఆదిలోనే అల్లా క్షమించేశాడని ముస్లిం సహోదరులు నమ్ముతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా ఇది వారి నమ్మికని మరొకసారి నేను తెలియపరుస్తున్నాను. అలాగని బైబిల్ వాక్యాలను చూపించి బైబిల్లో ఆదిలో అవ్వ ఆదాముల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపాన్ని ఆదిలోనే యెహోవా దేవుడు క్షమించేశాడని చెప్పడం వారి యొక్క నమ్మిన విధానములో క్రైస్తవులను నమ్మించే ప్రయత్నమును చేటుకు బైబిల్లోని ఆయా రిఫరెన్సులు చూపించి చెప్పడం ఇది సరైనటువంటి విషయం అయితే కాదు. ప్రియా దేవుని బిడ్డలారా మరి వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నప్పుడు ఇది మహాపాపం అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని మరి ఆ దేవుని మాటలను ఈ విధంగా వక్రీకరించి చెప్పడం అది అంత దీవెనకరమైన పరిస్థితి కాదు. ప్రియా దేవుని బిడ్డలారా కనుక దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరించేటటువంటి పనిగా అది ఉంటూ ఉంటుంది. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా.
ఎందుకు ఈ విషయాలు ఇంత వివరంగా మీకు తెలియపరిచే ప్రయత్నం జరుగుతుందంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదిలో ఆదాము హవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపాన్ని దేవుడు ఆదిలోనే క్షమించలేదని మీకు తెలియపరచడానికే ఇంత వివరముగా ఈ విషయాలు తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి బైబిల్లో ఉన్నటువంటి ఆయా వాక్యాలను చూపించి మరి ఆ బైబిల్ని తప్పుబట్టేటటువంటి మరి ప్రయత్నాన్ని చేస్తూ, అంతేకాకుండా బైబిల్ ఉన్న మాటలను వక్రీకరించి తెలియపరుస్తున్నటువంటి మన యొక్క ఆత్మీయ ముస్లిం ఒక సహోదరులు మరి వారు విశ్వసించినటువంటి ఆ పవిత్ర ఖురానులో ఏమని వ్రాయబడి ఉన్నాయి. ఎందుకంటే వారు అంటూ ఉన్నారు కదా, మరి ఆ ఒక పాపానికి బలి అవసరమా, నిత్యజీవం పొందడానికి బలి అవసరమా అని వారు అంటూ ఉన్నారు కనుక, ఇంతకీ బలికి సంబంధించిన విషయాలు పవిత్ర ఖురాన్లో వ్రాయబడి ఉన్నాయా లేవా అనే విషయాలు మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు బైబిల్లో ఉన్న ఎన్నో విషయాలు కూడా మీ ముందుకి నేను తీసుకురాబోతున్నాను. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే పవిత్ర ఖురాను ఈ విధంగా చెప్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. సురాయే నజాం సురా 53వ సురా 38, 39 ఆయతుల్లో ప్రియా దేవుని బిడ్డలారా ఈ విధంగా ఉంది. ఆ విషయం ఏమనగా, ఎవడునో మరొకని పాపభారము మోయలేడు, మరియు మానవునకు తాను చేసినదే లభించును అని మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియులారా, ఇంకొంత మీకు అర్థం అవ్వడానికి ఈ విషయాలను ఇంకా సులభంగా నేను తెలియపరిచే ప్రయత్నం చేస్తున్నాను. తన భారాలను తానే మోసుకునేవాడు మరొకరి భారాలను మోయలేడు, మరియు మానవునకు తాను చేసినదే లభించును అనే ఈ యొక్క మనం చదువుకున్నటువంటి ఆ ఒక సూరా ఆయత్తులో ఉన్నటువంటి ఆ మాటని మరికొంత సులభంగా మీకు అర్థం అవడానికి నేను చదివి వినిపించడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క మాటలను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఒకరి పాపము కొరకు మరొకరు మరణించుట యోగ్యత లేని విషయమనియు, అందుచేత యేసుక్రీస్తు మానవుల కొరకు ప్రాయశ్చిత్తముగా మరణించుట వట్టిదని ముస్లిం సోదరులు నమ్ముతూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మరి ఈ విధంగా వారు నమ్ముతూ ఉన్నారు. అయితే వారి యొక్క నమ్మేటటువంటి పవిత్ర ఖురాను గ్రంథములో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకనగా నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రాయశ్చిత్తము కొరకు ఒంటెలను అల్లా ప్రసాదించారు అని ప్రియా దేవుని బిడ్డలారా సురాయే హజ్ 22వ సురా 36, 37 ఆయతుల్లో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఈ విషయానికి సంబంధించినటువంటి విషయాలను మరి వచ్చే వారం మన అంశానికి సంబంధించిన ఈ విషయాలలో భాగంగా వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ఇంతటితో ఈ యొక్క అంశానికి సంబంధించిన ఈ విషయాలను నేను ముగిస్తున్నాను. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ విధముగా సత్యాన్ని ఇగో ప్రభువా ప్రతి మత విశ్వాసాలకు చెందినటువంటి వారందరికీ ఈ విధముగా తెలియపరిచే ఒక మంచి అవకాశాన్ని ప్రభువా మా ఈ ఛానల్ ద్వారా మీరు మాకు దయచేసిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మా ఆత్మీయులు అది విమర్శ కోణములో వారు చూడక ఈ విషయాలను వారు కూడా ఆలోచన చేస్తూ ఇవి ఎంతవరకు మరి తెలియపరచబడుతున్న ఈ విషయాలు నిజమో కాదో వారు కూడా పరిశీలన చేసి సత్యాన్ని తెలుసుకున్నట్లు మీ ఆత్మకార్యాలు జరిగించమని ఈ మాటలు వింటున్న నిన్ను విశ్వసించిన మా యొక్క ఆత్మీయ ప్రియులందరినీ మీరు దీవించి వారి విశ్వాసాన్ని మీరు బలపరచమని, వారు విశ్వసించిన నీవు వారు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిలు నీ మాటల గ్రంథమని ప్రభువా, అందులో ఉన్నవన్నీ సత్యమని, అవి నీ చిత్తములో నీ సంకల్పపరముగా ప్రతిదీ జరిగిందనే ఈ సత్యాలు క్రైస్తవ లోకమంతయు కూడా ఈ వివరణల ద్వారా ప్రభువా, ఈ ఆత్మీయ అర్థాల ద్వారా ఈ అంశ ఇగోనైనా ఈ ఆధ్యాత్మిక సందేశాల ద్వారా తెలుసుకుని నీలో లోతైన విశ్వాసములో స్థిరపరచబడి వేరుపారి ప్రభువా ఇగోనైనా మంచి ఆత్మీయతను కలిగి మరణము వరకు నమ్మకస్తులుగా నీలో బ్రతుకున్నట్లు అట్టి ఆత్మీయత వారికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు, ఇప్పుడు ఎల్లప్పుడు ఈ యొక్క మాటలు వింటున్న సత్యాన్వేషకులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తమేచ్యం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నూరంతులుగా దీవించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్, ఆమేన్.